అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి వాక్యం చదువుకొని వాక్య ధ్యానానికి వెళదాం. మొదటి వాక్యం చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 1:49 మనం చదువుకున్నాం. కనుక సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యమును చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధమని మరియమ్మ చెప్పిన మాటను మనం ధ్యానించుకోబోతున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మా రక్షణకర్త, మా ఆశ్రయదుర్గమైన దేవా, ఈ మహాకణికను బట్టి కృపను బట్టి మీ పాసానికి వస్తున్నాం. కృపగల దయగల హస్తం తోడుగా ఉంచండి. సర్వశక్తిమంతుడు ఆ జీవితంలో నాకు గొప్ప కార్యం చేశాడు. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అందరూ కాక ఆయన నామం పరిశుద్ధము అనే మాటను ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్య భాగం సత్యాన్ని మేము గ్రహించినట్లు మీ కటాక్షం మా మీద నుంచి మీ సత్యాన్ని ఈ లోకానికి వెల్లడిపరిచినట్లు ఆనాడు మరియమ్మ అయితే యేసు ప్రభుని లోకానికి చూపించింది. ఇప్పుడు మేము పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మ కార్యాలను, యేసు ప్రభావాన్ని, యేసు శక్తిని, యేసు ప్రేమను మేము వెల్లడిపరచాల్సిన వారంగా ఉన్నాం. ఆమె నేను ధన్యురాలను అని ఎలా అన్నదో మేము ధన్యులం అనిపించుకోవాలి. నీ నామం పరిశుద్ధము, నీ శక్తి పరిశుద్ధము, నీ ప్రభావం పరిశుద్ధము, నీ మార్గం పరిశుద్ధము అని లోకానికి మేము వెల్లడిపరచాలి. అది మా ద్వారా ఇప్పుడు జరగాలి. ఈ ఆఖరి దినాల్లో ఉన్న నిన్ను ఆశ్రయించిన సంఘం ద్వారా, నీ ద్వారా కట్టబడ్డ సంఘం ద్వారా అది మేము ఎలా కొనసాగాలో మాకు నేర్పించు. యేసుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుడు నన్ను ఆనాడు మరియమ్మ శారీరకంగా గర్భం ధరించినట్టుగా ఇప్పుడు మనం ఆ సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకోవటం మూలంగా లోకానికి యేసుప్రభు ప్రత్యక్షమైంది. ఇప్పుడు సర్వోన్నతుని శక్తి మనం కమ్ముకోవటం మూలంగా పరిశుద్ధాత్ముడు అనగా యేసుప్రభు రూపంలో ఆత్మ అనగా యేసుప్రభు రూపంలో ఆత్మ ద్వారా వెల్లడిపరిచే శక్తి, ఆత్మ ద్వారా వెల్లడిపరచబడే జ్ఞానం, ప్రభావం, స్వభావం, మహిమ, మహత్యం, దాని ఫలితం దేవుళ్ళు రక్షించబడటం, దాని ఫలితం లోకం సమాధానపరచబడటం, ప్రసవేదన పడుతున్న లోకానికి దేవుని కుమారులు ఎవరో ప్రత్యక్షపరచబడటం, ఇది మన ద్వారా వెల్లడిపరచబడాలి. నీ ద్వారా నా ద్వారా వెల్లడిపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ ద్వారా నా ద్వారా దేవుడు వెల్లడిపరచబడాలి అంటే మరియమ్మ ఏం చేసిందో, దేవదూత ప్రత్యక్షమైనప్పుడు నీతిమంతురాలైన లేదా పవిత్రురాలైన మరియమ్మ, మనం కూడా ఇప్పుడు పవిత్రులం, నీతిమంతులం, పరిశుద్ధులం అని అనుకుంటున్నాం. కానీ మరి ఆమె చేసిన ధైర్యం, ఆమె ఆడపిల్ల ఉండి కూడా ప్రధానమైన తర్వాత తన జీవితం మరి సంతోషభరితం, ఆనందభరితం. ఆడపిల్లకు పెళ్ళే కదా. అది దేవుణ్ణి అంగీకరిస్తే అది ఎగిరిపోతుందో, భవిష్యత్తులో సంతోషం స్థిరపరచబడుతుందో తెలియదు. ఎందుకనగా యోసేపు అంగీకరిస్తాడో లేదో తెలియదు, సమాజం అంగీకరిస్తుందో, తల్లిదండ్రులు అంగీకరిస్తారో తెలియదు. మరి యోసేపు వచ్చి గొడవ చేస్తే పెద్ద మనుషులు ఏం తీర్పు తీరుస్తారో తెలియదు. కానీ ఆయన మాత్రం దేవుని కొరకు నేను నింద అనుభవిస్తా, దేవుని కొరకు నింద గొప్ప భాగ్యం అని మోషే భక్తుడు అంటాడు. ఆయన హెబ్రీ పత్రిక 11:24-25 విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడు అయినప్పుడు ఐగుప్తు జనం కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని అల్పకాలం పాపభావాలు అనుభవించడం కంటే దేవుని పేరుతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరోకు మధ్య కుమ్మడు అనిపించుకుంటూ ఒప్పుకొని ఎలాగా
ప్రతిఫలంగా కలుగు బహుమానం అందు ఆమె దృష్టి పెట్టింది. అలా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఆయన మహిమ కొరకు. కనుక మనం దేవునికి అంకితం అయిపోవాలి. పవిత్రురాలైన కన్యక అంటే అర్థమైంది, దేవుని మాట వినగానే లోబడితే పవిత్రులు మనం. ఆయన నోటి నుంచి వచ్చిన మాట, ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట ఎవరు పలికినా, దేవదూత పలికింది మరియమ్మతో. యేసుప్రభు పలికిండు ఆనాడు ఇలా ఉన్న లోకంతో. ఇప్పుడు ఈ ఆఖరి దినాల్లో ఈ లోకంతో పరిశుద్ధాత్ముడు 10 రకాలుగా పలుకుతున్నాడు. కళల ద్వారా, దర్శనం ద్వారా. యోబు అంగీకరించిండు కళను, దర్శనాన్ని. శ్రమల ద్వారా యోబు అంగీకరించిండు దేవుడు చేసిన కార్యం ఇదని. దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, స్నేహితుల దగ్గర నుంచి మూర్ఖపు మాటలు వచ్చాయి. మరి స్నేహితుల దగ్గర నుంచి నిందలు వచ్చాయి. నిందలు భరించాడు. ఆయన ఏ తప్పిదం చేయలేదు. అటు మరియమ్మ ఏం చేయలేదు, ఇటు యోబు కూడా ఏం చేయలేదు, ఇటు దానియేలు కూడా ఏం చేయలేదు, ఇటు షడ్రక్ మెషక్ అబెద్నెగో కూడా ఏం చేయలేదు, ఆ తర్వాత యోసేపు కూడా ఏం చేయలేదు. ఇట్లా ఎంతమంది అని చెప్పి ఇక్కడ దావీదు చేసాను అనుకో. దావీదు తప్పులు చేసిండు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవునికి గడగడ వణుక్కుంటూ దేవునికి లోబడ్డాడు. కనుక దయచేసి మనం దేవుని నమ్మిన మంచిది, నేను కాదని అంటలే. కానీ దేవుని నమ్మిన తర్వాత మనం సర్వోన్నతుని శక్తిని మనం కించపరచొద్దు. నీ జీవితంలో బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, నీటి మూలంగా బాప్తిసం తీసుకోవాలి, మన మనసు పరిపూర్ణంగా మార్చుకోవాలి. నువ్వు మనసు మార్చుకుంటే నీకు అనేకమైన కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఒప్పుకోవాలి, స్వీకరించాలి. ఆమెలాగా గర్భం 10 మందికి కనబడేది ఏం కాదు కదా. కాకపోతే ఇది హృదయపూర్వకం, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలంతో దేవుని సమాజంలో మనం చూపించాలి. ఆయన శక్తిని చూపించాలి, ఆయన ప్రేమను చూపించాలి. అంటే కీర్తన 16 కీర్తన 3వ వచనం చెప్తుంది, నేను ఇలాగను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న భక్తులు కేవలం ఇష్టలు. చూసిన భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. నువ్వు భక్తులను ఇష్టపడాలి. ఈ రోజుల్లో చాలామంది భక్తులను అసహించుకుంటున్నారు, భక్తులను దూషిస్తున్నారు, భక్తులను ఇబ్బంది పెడుతున్నారు. నేను నా అనుభవపూర్వకంగా చెప్తాను. ఒక అబ్బాయి అయితే క్రైస్తవులను ఇష్టం వచ్చాడు, దూషిస్తాడు. ఏం తప్పు చేస్తున్నాయంటే ఏమో వాళ్ళని చూడగా నాకు కోపం వస్తుంటాడు. అతను ఎవరో తెలుసా? అట్లా అన్న వ్యక్తి ఒక యవనస్తుడు, 25 సంవత్సరాలలోపు. నేను మహారాష్ట్రలో చంద్రపూర్ ప్రాంతంలో ఒకరోజు మీటింగ్ పెడితే అందరు అయిపోయాక ఆ బాబు లాస్ట్కి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అడిగిన నువ్వెవరన్నా? మేము అన్నిలో మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామని. నాకంతా మెంటల్ అయింది. ఇక నేను బజార్లో పాగలు జరుగుతున్నా, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కానీ ఇక్కడికి వచ్చినాను. మనం ఇప్పుడు ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమని. మన సరే కానీ నీకు క్రైస్తవులు అంటే అసలు పడదట కదా, మన క్రైస్తవులు అంటే నువ్వు కోపం ఉంటుంది కదా, నీకు తిడతావట కదా ఎప్పుడు. అవును తిడతాను, నిజమే నువ్వు అన్నది. మరి ఎందుకు వాళ్ళు నీకేం తప్పు చేశాను, ఏం బోర్పడేసాను, ఏం నష్టం చేశాను, వాళ్ళు నాకు ఏం చేయలేదు, మరి ఎందుకు నీకు కోపం? ఏమో నాకు గుర్తాను అట్లా కోపం వస్తున్నాను. నేను ఒకటే మాట చెప్తాను, ఎవరినైతే దురాత్మలు ఆకాశం మీద దురాత్మల సమూహంలో ఆవరిస్తాయో. ఇప్పుడు చూడండి, ఒక మంచి కలెక్టర్ ఉన్నాడు, ప్రభుత్వం 30 తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు దాపిస్తుంది. ఆయన 30 చిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు దాపించడం ఎవరో తెలుసా? అక్రమంగా పనులు చేయించుకునేవాళ్ళు. ఒక ఎస్ఐ గారు ఉన్నాడు, ఆయన లంచం తీసుకోడు, అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆయన 33 చోట్ల 99 చోట్ల ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన లంచం తీసుకోడు, లంచం ద్వారా పనులు చేయడు, ఆయన ఉన్నట్టు చేస్తాడు. అదనమాట. అలాగే యేసుప్రభువు కూడా అంతే, నీ తప్పులన్నీ చెప్పేస్తాడు, ఆ తప్పులను క్షమిస్తాడు, నిన్ను ఆశీర్వదించాలి, నువ్వు మంచి జీవితం నీతిగా న్యాయంగా జీవించాలి. అదే ఆయన ప్రణాళిక. క్రైస్తవ సమాజం కూడా అంతే. అందుకొరకే ఎవరినైతే అపవాది ఆవరిస్తుందో వాళ్ళకి క్రైస్తవులు అంటే బాగా కోపం. ఇప్పుడు ప్రభుత్వం చేసేది కూడా అంతే. ప్రభుత్వమే కాదు, నేనైనా నాకు క్రైస్తవుల మీద కోపం వచ్చిన, నాకు మంచి భక్తుల మీద కోపం వచ్చిన, నన్ను ఒక అదృశ్యమైన శక్తి నన్ను ఆవరిస్తే అట్లా చేస్తాం. తర్వాత మనం తప్పిదాన్ని క్షమించండి అంటాం తెలుసా.
కొంతమంది తప్పు చేస్తారు, పరువు పోతుందని ఆత్మహత్య చేసుకుంటారు తెలుసా. తప్పు చేస్తారు, పరువు పోతాను పారిపోతారు తెలుసా. మరి అంత తప్పు చేసేటప్పుడు ధైర్యంగా చేస్తారు. కొంతమంది ఏమో తప్పు చేసి కూడా మాదే తప్పు కాదన్నట్టుగా లోకానికి తెలవకపోతే రెడీ హ్యాండ్గా పట్టబడితే మాత్రం ఉత్తానికి అయిపోతే వాళ్ళు అవుట్ అనమాట. అలా ఇంకా తర్వాత మాట్లాడరు. అది బయటపడేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. కనుక దయచేసి నేను ఇలాగందును భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇస్తారని ఎవరైతే ఈ రోజు నుంచి భక్తులను ఇష్టపడతారో వారు నిజంగా హృదయపూర్వకంగా ఇష్టపడతారో వాళ్ళ జీవితం అంతా ధన్యమే ధన్యం. కనుక అసలు చేయకండి. కీర్తన 20 కీర్తన 6వ వచనం. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలమును చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చింది. తన పరిశుద్ధ ఆకాశంలో తనకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా తన అభిషేక్తుంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. యేసుప్రభు మాత్రమే కాదు, 12 మంది అపోస్తులు, ఆ 120 మంది కూడా మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వారు మాత్రమే కాదు, పేతురు ప్రసంగంలో 3000 మంది, 3000 మంది కాదు, మరుసటి మళ్ళీ ప్రసంగంలో 5000 మంది, 8000 మంది మాత్రమే కాదు, కొన్నేళ్ళ కుటుంబీకులు మాత్రమే కాదు, ఇప్పుడైతే సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరిస్తాను మేడగది నుంచే ప్రారంభించండి. కనుక దయచేసి నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే నీకు రక్షణ స్థిరంగా ఉంటుంది. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమం అనగా రక్షణ, అభివృద్ధి అనగా అభివృద్ధి కలగజేసుకుంటాడు. భాషలతో మాట్లాడు, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడితే అభివృద్ధి. 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజ్యంలో వెళ్ళే వారితోటి మాట్లాడితేనే రక్షణకు రక్షణ, అభివృద్ధికి అభివృద్ధి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతకాలం. మరి దేవుని ప్రభుత్వం యుగ యుగాలు తరతరాలు. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. తన అభిషేక్తుని రక్షించి నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణాస్త బలం చొప్పును తన పరిశుద్ధ ఆకాశం నుంచి అతనికి ఉత్తరం ఇచ్చాను. దేవుడు జవాబిస్తాడు. మీకు పాపద వచ్చిందంటే దేవుడు నీకు జవాబు రెడీ అన్నమాట. రోమపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణ చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను. చూసారా, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున. కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది. ఆ కృపలో ఒక పరిమాణం ఉన్నది. పరిమాణం అంటే కొంతమందికి కొద్దిగా కృప, కొంతమందికి ఎక్కువ కృప, లేదా కొంతమంది కొద్దిగా అభిషేకం, కొంతమందికి ఎక్కువ అభిషేకం, లేదా కొంతమంది కొద్దిగా ధైర్యం, కొంతమందికి ఎక్కువ ధైర్యం, లేదా కొంతమందికి తక్కువ ఫలించడం 30 అంతలు, కొంతమంది 60 అంతలు, కొంతమంది 100 అంతలు. ఇట్లా కృపావరములు కూడా కొంతమందికి 1 వరం, 2 వరాలు, 5 వరాలు, 10 వరాలు, ఇట్లా 9 వరాలు, ఇట్లా కృపా వరాలు ఉన్నాయి. ఆ వరాల చొప్పున మనం కలిగి ఉన్నాం కనుక మరి ఆ వరం యొక్క పరిమాణం చొప్పున మనం ప్రవచిస్తాం, సేవ చేస్తాం, దేవుని మాటలు చెప్పుతాం అని అర్థం. అలా మనం కృప చొప్పున వేర్వేరు కృపావరాలు, ఎన్నో వరాలు ఉన్నాయి. నీకో వరం, నాకు వరం, మనందరం కలిస్తే పరిపూర్ణం. ఇద్దరు ముగ్గురు నా నామని ఎక్కడ ఏకీవిస్తే, ముగ్గురం కలిసి ఉంటే, ఇద్దరం కలిసి ఉంటే అక్కడ యేసు పరిపూర్ణంగా కనబడాలి. అది దాని అర్థం. అంటే 9 కృపావరాలు ఉండాలి, 9 పొలాలు ఉండాలని అర్థం. కనుక అశ్రద్ధ చేయకండి. ఇందుకొరకు మనం దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం. ఎవరు ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళు పిలువబడ్డారు. ఎవరు పిలువబడ్డారో వారు దేవుని కుమారుని చేత పిలువబడి అభిషేక్తులుగా అభిషేకించబడి వరాలతో నింపబడి పరిచర్య చేయటానికి ఎన్నుకున్నాడు. అందుకొరకే నిర్గమకాండం 6:5 ఇలా చెప్తున్నది. ఐగుప్తీయులు దాస్యములకు లోపరిచి ఉన్న ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచిన ఇశ్రాయేలీల మూలుగును విని
నా నిబంధన జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. ఐగుప్తీయుల దాస్యమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలుల మూలుగులను విని నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. మనం కూడా ఆనాడు ఐగుప్తీయుల దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులు విని దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకొని మోషేను, అహరోను, మిర్యామును పంపించి ఆ నిబంధన, అప్పుడు నేనే నిబంధన చేశాను అబ్రాహాముతో, తర్వాత మన విషయంలో అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో అని ఆ నిబంధనలన్నీ జ్ఞాపకం చేసుకొని మనని ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు విమోచించినట్టుగా ఈ లోకమైన ఐగుప్తు దేశం నుంచి నన్ను విమోచించండి దేవుడు. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుని ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలను అధికారులు మీకు విశ్రాంతి ఇస్తాను. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 54:10 పర్వతాలు తొలిపోయిన, మట్టిలో తత్తన కృప నుండి విడిచిపోయిన, సమాధాన విషయాల నిబంధన తొలిపోదని నేను జారిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, నా అరిచేతుల మీద చెక్కి ఉన్నాను, నా ప్రాకారం నిత్యం నా ఎదుటనున్నవి. ఇంకంత మాత్రమే కాదు, నా యందు మీరు మీ యందు నమ్మడం మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇంకంత మాత్రమే కాదు, నా నామమున మీరు నన్ను ఏది అడిగినా మీకు చేస్తాం. ఇంకా అంత మాత్రమే కాదు, నా ఆజ్ఞలు గైకొనచ్చు, నా దృష్టికి ఇష్టమైనవి మీరు చేస్తున్నారు కనుక మీరు ఏది అడిగినా నేను చేస్తాను. ఇంకెన్నెన్నో ఇలాంటి వాగ్దానాలు మనకు దేవుని దగ్గర నుంచి మరి ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు ఆయన నిబంధనలన్నీ జ్ఞాపకం చేసుకొని మనం విడిపిస్తున్నాడు. కనుక దయచేసి మీరు సర్వశక్తిమంతుడు మనం గొప్ప కార్యం చేశాడు. సువార్త ప్రకటించడం, కుమారుని ప్రత్యక్షపరచడం, కుమారుని ద్వారా శాపం, పాపం, మరణం, రోగం, వ్యాధి, బాధలు, శత్రువులు, విరోధులు, పగవారు మనకున్న అన్ని రకాల క్లిష్ట పరిస్థితుల నుంచి, దుర్దినాల నుంచి విడిపించి మన జీవిత కాలమంతా బ్రతుకు దినాలన్నీ కృపాక్షములు మనం వెంట వచ్చినట్లు ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేశాడు. కనుక మనం ధన్యులం. దేవుడు మనకు శ్రేష్టమైన భక్తుల్ని పరిచయం చేశాడు. అందరికంటే శ్రేష్టమైన యేసుప్రభు, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు లభించింది అంటాడు దావీదు భక్తుడు. అలాగూ ఇంత గొప్ప కృపను మనం నిరర్ధకం చేద్దాం, ముందుకు సాగుదాం. మన మధ్యలో శ్రీదేవి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడు, నాకు గొప్ప కార్యాలు చేసినని ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలందరని ఇచ్చిన మాటను బట్టి నిజముగా ఆనాడు మరియను ప్రభా తండ్రి దర్శించి నువ్వు తండ్రి నాయన గొప్ప కార్యాలు చేశావు. మరి అన్ని తరముల వారందరూ ధన్యురాలుగా అంటట్టుగా తను జీవితంలో సమస్యలు వస్తాయని భయపడక నీ చిత్తానికి, నీ మాటకు తల వంచిండ్రు ప్రభా. ఈరోజు ఈనాటి కాలంలో నీ ప్రజలమైన మేము అలా నీ పరిశుద్ధాత్మ నడిపింపుకు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలను రక్షించుటకు నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావని నీ శక్తిని మేము ప్రతి దినము అనుభవించినట్లు భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలని. దేవా నీకు స్తుతులు. భక్తులను ప్రభా తండ్రి ప్రేమించి వారి మార్గంలో నడిచినప్పుడు ప్రభా దేవానికి స్థుతులు. మా ప్రార్థనను వాళ్ళకి ఇస్తానన్నావు ప్రభా తండ్రి. మా విన్నపం తండ్రి నాయన జవాబిస్తానన్నావు ప్రభా. పరిశుద్ధ ఆకాశములో నుండి నువ్వు మాకు ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా. దేవానికి స్థుతులు ప్రభా. నువ్వు ఇచ్చిన వరము వేర్వేరు వరములు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నువ్వు పంచి ఇచ్చావు. విశ్వాస పరిమాణమును బట్టి నువ్వు విశ్వాసములో, ధైర్యములో ప్రభా మరి ఏ వరములోనైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వారిని నువ్వు అభిషేకించున్నావు, ఆ వరాలు ఇచ్చున్నావు. దాన్ని వాడటానికి నీ ప్రణాళికలో, నీ యొక్క చిత్తంలో ప్రభా దేవా మరి ఐగుప్తీయులు బరువులు కింద ఉన్నప్పుడు వారి పక్షమున మీరు నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఇగో ఈ వాక్యం వింటున్న మేము ప్రభా, నువ్వు మా జీవితంలో తండ్రి ఇగో దేవా పర్వతాలు తొలిగిన, మెట్టలు తత్తరిలిన నా కృప మిమ్మల్ని వీడిపోదని, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని ఎన్నెన్నో వాగ్దానాలు చేసావు ప్రభా. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి. నువ్వు మమ్మల్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు తండ్రి దేవా తండ్రి నాయన మరి ప్రభా వారి యొక్క ప్రభా తండ్రి జీవితంలో చేసినటువంటి వాగ్దానములు
ఈరోజు మా జీవితంలో కూడా నీ వాగ్దానాన్ని బట్టి నువ్వు మమ్మల్ని మా శ్రమల నుంచి మరి విడిపించడానికి జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నావు ప్రభా. అయ్యా, ప్రతిరోజు నీ యొక్క ఆత్మచేత నీ మనస్సును గ్రహించి దేవా నీ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో రోజు కూడా నడిచే గొప్ప భాగ్యం దయచేయండి. నీ కృప దయచేయండి, నీ కనికరం మా మీద ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడా, దేవా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, సహాయం చేయండి. దేవానికి స్తోత్రంలో ఎలాంటి సమస్య వచ్చినా మోషే దేవా తండ్రి శ్రమల్లో ఓర్చుకొని నిలబడ్డాడు ప్రభా. యోబు అలాగే నిలబడ్డాడు ప్రభా. ఎంతోమంది భక్తుల లాగున ధైర్యము తెచ్చుకొని నిలబడ్డారు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరము కూడా నీ నామము నిమిత్తం ఏ శ్రమ వచ్చినా ధైర్యంగా ఉండే కృప వాక్యం అందరికీ దయచి ఈ పరిచర్యను దీవించి, అయ్యగారిని దీవించి ఆశీర్వదించండి, కృప చూపించి దేవా మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యాన సమాధానం శకు సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.